హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అండి. ఏముంది, పొద్దున్నే లేచి వాకిలు ఊడ్చుకొని ఇలాగ కొంచెం పేడ తెచ్చుకొని కళ్ళాపు చల్లుకొని చిన్న ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి. పెద్ద ముగ్గు వేసినా కానీ మళ్ళీ వెంటనే వర్షం వచ్చేస్తుందండి, చెప్తున్నాను కదా. దానికి తోడు వాకిలంతా కూడా శుభ్రంగా కొట్టుకుపోయిందండి, మట్టి అంతానే. అంత నీట్గా ఏమి లేదు. అదిగో ముగ్గేస్తుంటే కూడా ముగ్గు నానిపోతుంది. అంటే వాకిలి ఆరట్లేదు. మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు, వేప చెట్లు అవన్నీ ఉంటాయి కదండి, దానివల్ల వాకిలి అయితే అస్సలు ఆరడం లేదన్నమాట. అందుకే ఎలాగో మనం ఉదయాన్నే కళ్ళాపు చల్లుకొని ముగ్గేసుకుంటాం కదండి, వాకిలి ఊడ్చుకొని వాకిలి కళ్ళాపు చల్లి ముగ్గు అయితే వేసేస్తున్నాను. చిన్న ముగ్గు అన్నమాట ఇది. ఈ ముగ్గు కూడా మా అమ్మగారు ఏదో పేరు చెప్పేవారండి. చిన్న ముగ్గు, పారిజాత పుష్పం అనుకుంటా. పారిజాత పుష్పం ముగ్గు అనే చెప్పేవారు మా అమ్మగారు. అలా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఏమీ లేదండి, మొన్న 10K సెలబ్రేషన్స్ అది షార్ట్ వీడియోలు పోస్ట్ చేశానండి. ఫుల్ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. యాజ్ టీజ్ ఎలా ఉంది అలాగే పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా వాయిస్ ఇలా స్టార్టింగ్లో మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుకుంటాం మేమని చెప్పేసి. అంత గొప్పగా ఏం మాట్లాడుకోం కానండి, మామూలు నార్మల్గా మేము ఎలా ఉంటాం అన్నది అలాగే యాజ్ టీజ్ చూపిస్తానన్నమాట. ముగ్గు అయితే వేస్తున్నాను ఈరోజు. ఆ రోజు వచ్చి సాటర్డే అండి, ఆ రోజు శనివారం అన్నమాట. ఆ రోజు ఈ ముగ్గు వేసింది కూడా ఆ రోజే. ఇకపోతే ముగ్గు అయిపోతే ఇంకేముంటుందండి, పూజ, సింపుల్ పూజ. ఏమీ లేదులేండి, పూజ అంటే ఏముంది, మామూలుగా దీపం పెట్టుకుంటాను. ఇంట్లో ఏమన్నా 2 పళ్ళు ఉంటే దేవుడి దగ్గర పెట్టి, మనం ఎలాగో మార్నింగ్ లేవగానే ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవుతాం కదండి. ఫ్రెష్ అయిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి పూజా మందిరం కూడా కొంచెం తుడిసేసుకుని పాత పువ్వులు అవన్నీ తీసేసి నిన్న పెట్టిన నీళ్లు మార్చేసి ఏమన్నా ఉంటే పండు ఫలము పెట్టుకుని ఒక దీపాన్ని పెట్టుకోవడమే అన్నమాట అండి. మన ఇష్టం, ఎన్నైనా పెట్టుకోవచ్చు దీపాలు. అంటే కనీసం 3 వత్తులేసి ఒక దీపాన్ని అన్న పెట్టుకుంటే మాకు పూజా మందిరం దీపం వెలుగుతూ ఉంటే ఎన్నిసార్లు చూసినా సరే చాలా సంతోషంగా అనిపిస్తుందండి నాకు. నేను ఒక 11:30 వరకు వెలుగుతుంది నాకు దీపం అయితే. నేను అటు అంటే కిచెన్కి హాల్కి మధ్యలో ఉంటుంది కదా పూజా మందిరం, ఎక్కడైనా అలాగే ఉంటుంది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పూజా మందిరం వైపు చూసుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. అందుకే మళ్ళీ చెప్తున్నాను. నిత్యసుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి, నిత్యసుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి, కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అని అలా ఏదో నా నోటికొచ్చిన పాటనైతే అమ్మవారి ముందు హమ్ చేసుకుంటానండి. అలా పాట పాడేసుకొని పూజ అయితే ముగించేసానన్నమాట. ఏవో మా వీధిలో దొరికిన పువ్వులు, ఈ మధ్యనైతే మా చిన్నత్తి తెచ్చేస్తుందండి పువ్వులు. నేను వెళ్ళాల్సిన అవసరం ఉండట్లేదు. మరి ఆవిడకి ఏమనిపించిందో తెలియదు కానీ మార్నింగే పువ్వులు అయితే కోసి తెచ్చి ఇచ్చేస్తుంది. అందుకే వెంటనే ఇలా పూజ చేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్ అనమాట అండి. ఇవి పెరుగు మైదా కలిపి పెట్టానన్నమాట. ఒక అరగంట ముందు కలిపి పెట్టుకున్నాను. తర్వాత వేసేస్తున్నాను. చూడండి బాగానే వచ్చింది. వీటిని కొన్ని చోట్లయితే చల్ల పునుగులు అంటారు, మా ఇక్కడైతే చిట్టి బజ్జీలు అంటారండి. మాకైతే ఇక్కడ చిన్న హోటల్స్లో ఈవినింగ్ స్నాక్గా కూడా వీటిని వేస్తారు. చిట్టి బజ్జీలు అని పిల్లలు తెప్పించుకుని తింటూ ఉంటారన్నమాట. నేను వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాను. ఆ చిట్టి బజ్జీలు వాళ్ళు ఏం నీళ్లు కలిపారో ఏం కలిపారో ఏంటో, ఎందుకు అలా తింటారు అని చెప్పేసి. మనం అయితే మన చేత్తో మనం కలుపుకున్నది అయితే మనకి నమ్మకం, కానీ బయట తెచ్చుకున్నదంటే ఎప్పుడు కూడా అంత నమ్మకం ఉండదండి నాకైతే. అంటే మీరు తెచ్చుకోరా మేడం అంటే ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మేము కూడా తెచ్చుకుంటాం. అంటే బాగా లేవలేని స్థితిలో ఉన్నప్పుడైతే మాకు కూడా తెచ్చేస్తారనుకోండి, తప్పదు మరి. చెప్పాను కదా, ఏ ఎండగా గొడుగు పట్టాలి కదండి. టైంను బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మనం మారిపోవాలి కదా మరి. అందుచేత అలాంటప్పుడైతే తెస్తారు. లేదంటే ఇలా ఏదో ఒకటి అప్పటికప్పుడు అలా ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. మా బాబుజీ గారు అంటూ ఉంటారు,
ఏదో మసిపూసి మారేడుగా చేసేస్తుంది మా మేడం అంటుంటారు నన్ను. ఏదో ఒకటి మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినాలి కదండి. మరి ఆ టైంకి ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి అలాంటి పిండిలు ఏమి లేనప్పుడు ఇలా చాలా సింపుల్ అండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టేసుకున్నామంటే చాలా చక్కగా వచ్చేస్తాయి. మన పుల్లటి మజ్జిగ అయితే బాగుంటుంది, చప్పటి మజ్జిగ అయితే చప్పగా ఉంటాయన్నమాట. చప్పటి మజ్జిగ అయితే మార్నింగ్ కలుపుకుని ఈవినింగ్ వేసుకున్నా, లేదంటే రాత్రి కలుపుకుని ఉదయం వేసుకున్నా కరెక్ట్గా ఉంటుందండి. అప్పటికప్పుడైతే కొంచెం చప్పగానే ఉంటాయి. నా దగ్గర అయితే పుల్లటి మజ్జిగ ఉండింది. పుల్లటి మజ్జిగ ఉంటే దాంట్లో కలిపాను అన్నమాట పిండి అంటున్నారన్నమాట. ఏదోలా మసిపూసి మారేడుగా చేసి వస్తావు అని చెప్పేసేసి. ఏమండి మసిపూసి మారేడుగా ఇవి ఎలా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, తింటే కూడా ఎంత బాగున్నాయో తెలుసండి. మనం బయట కొనుక్కుంటే 2, 3 తింటాం. అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకి నచ్చినన్ను తినొచ్చు. మనకి నమ్మకంగా గ్యారంటీగా ఆరోగ్యంగా కూడా తినొచ్చు. మైదా అంత ఆరోగ్యానికి అంత మంచిది కాదనుకోండి. కాకపోతే ఎప్పుడైనానే కదా, డైలీ కాదు కదా, డైలీ కాదు కాబట్టి ఎప్పుడైనా అయితే ఓకే అని నా ఉద్దేశం ఏముందండి. ఎంత హెల్తీగానే తినాలి, అన్నీ అవి తినాలి ఇవి తినాలంటే అందరికీ అన్నీ కుదరవు కదండి. నాకు కూడా లైవ్లో చాలామంది చెప్తూ ఉంటారు, అమ్మ అవి తినండి, ఇవి తాగండి, అవి చేయండి అని చెప్పేసి. మాట చెప్పడానికి ఏముందండి, నోటి మాటే కదా. తెలియకపోవచ్చు వాళ్ళకి. మన ఇంట్లో పరిస్థితులు వాళ్ళకి ఎలా తెలుస్తాయి చెప్పండి, తెలియదు కదా. తెలియక పాపం ఏదో వాళ్ళు మన గురించే చెప్తారనుకోండి, నేను నవ్వేసి ఊరుకుంటాను అంతే. రిప్లై కూడా ఇవ్వను వాళ్ళకైతే, నవ్వేసి ఊరుకుంటాను. ఏముందండి, మన వీలుని బట్టి మన పరిస్థితులు మనకు మాత్రమే తెలుస్తాయి, అందరికీ తెలియవు కదా. అలా అంటారు, వీటికి అవ్వదా ఖర్చు, వీటి బదులు అవే తినచ్చు కదా అని అంటారు. కానీ అన్నీ అందరికీ వీలు అవ్వండి. ఇదే నేను మీకు చెప్పేది. ఇదిగోండి కేక్ కటింగ్ వీడియో యాస్టీజ్ అలాగే ఉంచేసాను. నేను అప్పటికి లైవ్లో ఉన్నానండి, లైవ్ చేసుకుంటున్నాను నేను. అదిగో ఫోన్ కూడా నా ముందు ఒక డబ్బాకి పెట్టాను చూసారా, అలా డబ్బాకి చేరేసుకుని కూర్చొని లైవ్ చేసుకుంటాను నేను. నా లైవ్ చూసేవాళ్ళకైతే తెలుసు, కానీ చాలామంది మా టీవీని గురించి కామెంట్ చేస్తూ ఉంటారండి. టీవీ మార్చుకోవచ్చు కదా, అది కదా ఇది కదా అని చెప్పేసి. మార్చుకోవచ్చు, మార్చుకోవాలనే నాకు ఉంది, కానీ వీలు అవ్వాలి కదండి. అదే మీకు ఇందాక నేను చెప్పింది కూడా అదే. ఎవరి పరిస్థితులు ఎవరికి తెలుస్తాయి చెప్పండి. వాడేదో స్ప్రే అది ఇది తెచ్చాడు, వాళ్ళ డాడీ వద్దని చెప్తున్నారు మాట వాడికి. పిల్లలు సరదా ఏదో తెచ్చుకుంటారు, వాడు అదే అంటున్నాడు. బర్త్డేకి ఇప్పుడు కటింగ్ చేయించలేదు కదా అమ్మతోటి అని, ఇలాంటప్పుడైనా చేయొద్దా అని అంటున్నాడు అనమాట. ఎవరో కామెంట్ పెట్టారండి, అలా ఫైర్ ఉన్నప్పుడు స్నో కొట్టకూడదంట, ఫైర్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుందంట. ఎవరికైనా తెలియదేమో చెప్తున్నాను, మాకు కూడా తెలియదండి నిజంగా, అందుకే చెప్తున్నాను. మీరు అలా క్యాండిల్ వెలిగేటప్పుడు అలాగ స్నో అంట కొట్టకండి అన్న, కీడించి మేలించమన్నారు. జాగ్రత్తగా ఉండండి అందరూ. డాడీకి పెట్టు, నించుని పెట్టు, పర్లేదు. తినే తీసుకుని తినే, చూడాల్సిన అవసరం లేదు. వద్దు, చాలు ఇంకా. కంగ్రాచులేషన్స్ చెప్పు, షేకండి ఇచ్చి. ఓకే, వెళ్ళరా కేక్ తిని. కొట్టకు, ఇంకా కొట్టుకో, పట్టుకో, వీడియో తీ. పేకల కడ కట్ అయిపోకుండా సరిగ్గా ఇలా పట్టుకొని నేను పట్టుకున్నట్టు. ఓకే, ఇలాగే పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నురా, చిన్నకి పెడతాను, చిన్నురా. నాకు కూడా పెట్టినాడు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇలాగా మమ్మీ లైవ్ వీడియో వైపు చూసి అందరికీ కంగ్రాచులేషన్స్ అని చెప్పు, అందరికీ థ్యాంక్స్ అని చెప్పు.
థ్యాంక్ యూ అండి అందరికీ. నాకు 10K సబ్స్క్రైబర్స్ మన వైటీ ఫ్యామిలీ అందరూ కూడా 10K అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు కూడా మీ సపోర్ట్ అండ్ మీ లవ్ నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. బాయ్ అండి. సేమ్ మ్యాటర్ అక్కడ చెప్పేశారు. విన్నారా? ఈ కేక్ కటింగ్ వీడియోలో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచాను. మా ప్రవీణ్ అప్పుడప్పుడు షూట్కి వెళ్తూ ఉంటాడండి. వాడు షార్ట్ ఫిల్మ్స్ అవి షూట్ చేస్తూ ఉంటాడు. అందుకని వాడేదో పెద్ద డైరెక్ట్ చేస్తున్నట్టు నన్ను చేస్తున్నాడు అన్నమాట. భలే నవ్వు వచ్చింది నాకు. కానీ పిల్లలు అనుకుంటూ ఉంటారండి, అమ్మ నాన్నకేం తెలీదు, అమ్మ నాన్నకేం తెలీదు అని అనుకుంటారు కదా. ఇక్కడ సేమ్ వాడు చెప్పిన అవన్నీ వాడు మా కేక్ కటింగ్ ఎలా చేయాలో కూడా నాకు నేర్పిస్తాడంట. వాడికి 1 year నుంచి నేను కదా చేపించింది, నాకు తెలీదా? నాకు భలే నవ్వు వచ్చింది వాడు అలా మాట్లాడుతూ ఉంటే. అందుకే ఇలాంటివి వద్దని చెప్తాను నేను. వాళ్ళకే ఉంది సరదాగా గంతులేసేస్తాడు మా ప్రవీణు. వాడికి నచ్చితే క్లీన్ చేస్తాడులేండి, అది కూడా చేస్తాడు. చేయడం చెప్పను, ఒక్కొక్కసారి చేస్తాడు, ఒక్కొక్కసారి చేయడు. ఇదిగో కేక్ అయితే కొంతవరకు పంచేసాను, ఇంకొంచెం ఉంది. మార్నింగ్ పంచుతాను. ఇంక ఇప్పుడు లేట్ నైట్ అయిపోయింది కదా, మార్నింగ్ పంచుతాను అన్నమాట. అదిగో 10K సెలబ్రేషన్స్ కేక్ చూడండి ఎన్ని చోట్ల పడిందో. ఇల్లంతా మొత్తం ఆల్మోస్ట్ ఇల్లంతా వచ్చింది ఇది. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. వాడు కేక్తో పాటు ఏవో తెచ్చుకున్నాడు. ఏం తెచ్చాడబ్బా? ఏముంది, నాకులే వాడికి షాపింగ్ పిచ్చి, బట్టల పిచ్చి ఎక్కువ. ఓకే, బట్టలు ఏవో తెచ్చుకున్నాడు, కాకినాడ వెళ్ళాడు. టీషర్ట్ ఒకటి, టీషర్ట్ కాదు నార్మల్ షర్టే. ఓకే, ఇవన్నీ వాడు తెచ్చుకోండి. ఇదిగో చూడండి మొత్తం హాల్ అంతా. ఇదిగో ఇవన్నీ తుడుచుకోవాలి కదా ఇప్పుడు. ఇది పూజా మందిరం, మీకు తెలుసు కదా మా పూజా మందిరం రోజు డైలీ చూస్తూనే ఉంటారు. అదిగోండి మొత్తం హాల్ మొత్తం బయటంత వరకు కూడా పడింది. అదిగో బాబ్జీ గారు డ్యూటీ చేశారా, బయట కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు. అదనమాట విషయం. ఇదండి, ఇన్ని పనులు ఉంటాయి. ఇన్ని పనులు చేసుకుంటూ ఇదిగో ఇంట్లో నేను ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చానా, ఇంట్లో కూడా పడ్డాయి. చెప్తున్నాను కదా, ఇవన్నీ క్లీన్ చేసుకుని కిచెన్ సర్దుకుని పడుకునేసరికి ఎంత టైం పడుతుంది మీకు తెలుసు కదా. ఇదన్నమాట అండి, ఇన్ని పనులు ఉంటాయి. గృహిణి అంటే, హౌస్ వైఫ్ అంటే, హోమ్ మేకర్ అంటే చాలా సింపుల్గా తీసుకుంటారు. కానీ ఇన్ని పనులన్నీ చేసుకుని పడుకునేసరికి ఏ టైం అవుతుందో ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఓకేనా? ఏముంది, వీడియోలు తీసి పెట్టడమే కదా అనుకుంటారండి కొంతమంది, అందరూ కాదు. చాలా కష్టమండి వీడియోస్ తీసి పెట్టడం, దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మంచిగా థంబ్నెయిల్ చేసి అవన్నీ చేసేసరికి ఎంత టైం పడుతుందో తెలుసా మీకు? ఎలా ఉంటే అలా చూపించలేం కదా. అదన్నమాట, అర్థమైంది అనుకుంటున్నాను. రేపైతే వ్లాగ్లో వస్తాయండి ఇవన్నీను. లిప్సింక్ అవ్వట్లేదు అంటున్నారు, అందుకే వాయిస్ ఇలాగే ఉంచేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. దీన్నైతే నేను కేక్ కింద వేసాను అనమాట, కలర్ఫుల్గా ఉందని చెప్పేసి. ఇదొక బ్లౌజ్ పీస్, ఇందాక కట్టుకున్న చీరలు వదిలేండి. ఓకేనా? బాయ్. ఇవన్నీ నీట్గా సర్దుకోవాలి ఇప్పుడు. ఇదిగోండి చీపురు పట్టుకొని ఇప్పుడైతే మొదలు పెట్టామన్నమాట. ఇంకా ఇవన్నీ శుభ్రంగా తుడుచుకొని కిచెన్ అది సర్దుకొని అప్పుడు పడుకోవాలన్నమాట. మీరు చూడండి, ఇంకెవరున్నారని చేసేవాళ్ళు. వాడు ఉంటే చేస్తాడు, కానీ మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు అనమాట. అందుకని ఈ పని అంతా నా మీద పడింది. నాకు ట్రైపాడ్ లేదండి, అందుకే దేనికో దానికి అలా చేరేస్తూ ఉంటాను. ఏదో అలా నా తెలివితేటలతో, నా ఆలోచనలతో ఎక్కడొక్కడో పెట్టేసేసి చేస్తూ ఉంటాను అనమాట. హాట్ బాక్స్ ఇది వచ్చి ఏమంటారు, వెలిగిందిగా, క్యాండిల్. ఒక్కొక్కసారి పేర్లు కూడా మర్చిపోతూ ఉంటాం కన్ఫ్యూషన్లో. ఇది వచ్చి బ్లౌజులకి చేతి పని చేసుకుని ఇక్కడ పెట్టేసాను. ఓకే, ఇంకేమున్నాయి ఇక్కడ, ఇవన్నీ తీయాలి కదా మరి. ఓకే, ఏదో సెలబ్రేషన్స్ వీడియో అనుకుంటే ఏంటి మేడం ఈ తుడుచుకోవడం, దులుపుకోవడం ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటారా? సెలబ్రేషన్స్ చూడడానికి అందంగానే ఉంటాయండి,
చేసే వాళ్ళకి తీరిపోతుంది. ఇది చాలా చిన్న సెలబ్రేషన్, జస్ట్ ఒక కేక్ కటింగ్. కాకపోతే అదేదో కొట్టాడు కదా, దానివల్ల అది అంత ఇల్లంతా తూలి ఎంత పని ఉంది. అదే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అనుకోండి, 4 రోజుల ముందు నుంచి డెకరేట్ చేస్తే ఇంకా అది రిమూవ్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళకి 2-3 రోజులు పడుతుంది. మనం చూసేది ఒక 2-3 అవర్స్, లేదంటే ఒక నైట్ అంతా చూస్తాం, అంతే కదండి. ఏంటండి ప్లేట్లో పెట్టుకున్నారు, అదే మాకు టిఫిన్ అయిపోతుంది. ముందు అవే కదా వేసుకోవాలి, తర్వాతే మిగతా. ప్లేట్లో ఏంటి చూపిస్తున్నారు అని అనుకుంటారు కదా, అదేంటి ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు, గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు అనమాట. అవి కూడా టిఫిన్ ప్లేట్లో పెట్టుకున్నాం ముందు, ఎందుకంటే టిఫిన్ చేసే ముందు, భోజనం చేసే ముందు వేసుకునేవి అవే కదా, దానికోసం. అవన్నీ టేబుల్ మీద ఉన్నాయా, మొత్తం ఇవన్నీ వాటిలోకి ఎగిరిపోయినాయి అనమాట. అవన్నీ ఒకటి క్లీన్ చేస్తే నిజం చెప్పమంటారా 2 days దాకా ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నాయండి అవి. ఎందుకంటే ఫ్యాన్ గాలికి ఎగిరిపోయి, అలా ఎగిరిపోయి, ఇలా ఎగిరిపోయి. ఇంట్లో మంచం మీద కూడా మా బాబ్జీ గారు ఇదేటే ఈ క్లీన్ చేయలేదా అంటున్నారు. ఎందుకు చేయలేదు, చేస్తూనే ఉన్నాను, అయినా సరే ఎక్కడో అక్కడ అలా ఉంటూనే ఉన్నాయండి. 2 days వరకు కూడా అవి తుడిసేటప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. నాకు చాలా హ్యాపీగానే అనిపించింది లేండి, ఎందుకంటే చెప్పాను కదా నేను ఎప్పుడు కేక్ కట్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. ఒకసారి మా మ్యారేజ్ డేకి అనుకుంటా చేయించారు పిల్లలు, మళ్ళీ ఇది ఫస్ట్ టైం అనమాట. నేను ఒక్కదాన్ని చేసింది, ఇది ఒక్కటే ఫస్ట్ టైం. ఇంకేం తొడగడం చూపిస్తే మీకు కూడా బోర్ పడుతుంది కదా, ఇంకైతే అదే ఇంత పని ఉంటుందని చెప్పడం కోసం ఇదంతా చూపించాను. ఎందుకు ఉండదు, అందరికీ తెలిసిన పని అనుకోండి, ఇంట్లో పని చేసుకునే వాళ్ళందరికీ తెలిసేదే. సరే ఓకేనా, కేక్ ముట్టుకుంటే చాలా జిడ్డుగా పడేసుకుంటుంది. సరే అండి, బాయ్, గుడ్ నైట్ అందరికీ. అదిగోండి మొత్తం అంతా తుడిసేసరికి నా ఫేస్ ఎలాగైందో గమనించారా మీరు? అదన్నమాట అండి. తుడిస్తే వచ్చిన చెత్త మళ్ళీ అదే కవర్లోకి ఎత్తానమాట, పొద్దున్న బయట పడద్దు అని చెప్పేసి. కేక్ ఉన్నది కదా, దీన్నైతే మళ్ళీ అదే పెట్టెలో జాగ్రత్త పెట్టేస్తున్నాను. పెద్దోడు వస్తాడు కదా, వాడు కొంచెం తింటాడు, తర్వాత పొద్దున్న కట్ చేసి అందరికీ పంచి పెట్టేస్తాను. లైవ్లో ఉన్నాను కదా, లేదంటే ఇప్పటికే పంచిపెట్టి ఇచ్చేద్దాను. అవునండి, నా లైవ్, ఈ వీడియో చూసి లైవ్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈవినింగ్ 7కి అయితే నా లైవ్ ఉంటుందండి. డైలీ ఈవినింగ్ 7కి నేను లైవ్ చేస్తాను. ప్లీజ్ వీడియో చూసి లైవ్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ నోటిఫికేషన్ చూపిస్తుంది అనుకోండి. ఒకసారి లైవ్కి రండి, చక్కగా మీరు నన్ను ఏమన్నా క్వశ్చన్లు అడగాలనుకుంటే అడగొచ్చి, నేనైతే చెప్తానండి మీకు. ఇకపోతే కేక్ మార్నింగ్ పంచి పెడతానండి. ఇంకా ఇప్పుడైతే లేట్ అయిపోయింది, 11 అయిపోయింది. ఈరోజుకి ఇదేనండి వీడియో, రేపు మళ్ళీ కలుద్దాం.